ఇక్కడున్న మా స్టూడెంట్స్ మాత్రం క్రేజీగా ఆన్సర్స్ చెప్తారు. ఎలాంటి సందర్భాల్లో పెళ్లి చేసుకొని జీవితం నాశనం చేసుకున్నాం అబ్బా అని అనిపిస్తోంది. స్టూడెంట్స్ ఆన్సర్స్ రెడీ. భార్యలు మేకప్ లేకుండా చూసినప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు అంటే వాట్ ఆర్ యు టాకింగ్? ఒక్కసారి మా ఆయన్ని అడుగు. రాజా, నేను మేకప్ లేకుండా ఇంకా అందంగా ఉండను. ఎందుకే నిజాలు ఇప్పుడు అవన్నీ? నెక్స్ట్. భార్య ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు. పుట్టింటికి పంపించి ఏం చేస్తా? మన యాక్టివిటీస్ మనకు ఉంటాయిగా. అంటే పిల్ల ఊరెళ్ళిపోతుంది కదా, మెల్లగా తలుపేస్తాడు, లోపలికి వెళ్తాడు, చాక్ పీస్తో గీసుకొని 10 మంది పిల్లలు పుట్టినప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాం రా నాయన. అంతవరకు ఎందుకు ఆగినావు? నెక్స్ట్. మార్నింగ్ అంతా ఆఫీస్ కి పోయి ఇంటికి చిరాగ్గా వస్తే మాడిపోయిన వంటలు పెట్టినప్పుడు. పొద్దు నుంచి చాలా అలసిపోయి ఇంటికి వచ్చావు, అప్పుడు నేను నీకు మంచి మంచి వంటలు వండి పెడతాను. నేను అలసిపోయి ఇంటికి వచ్చా. వస్తాడు నా రవిగాడు ఈ రోజు రాని ఏమండి వచ్చారా? ఆఫీస్ నుంచి రాగానే పని మనిషి ముఖం పడుతుంది. ఏందే వంట చేయొచ్చు కదా ఏమన్నా? నేను అది పని మనిషి, కూర్చో. హాస్పిటల్కి వెళ్ళమని చెప్పానా? అలసిపోయాను. యాక్చువల్లీ మైండ్ లో ఏం పని చేస్తుందో. చాలా సేపు తర్వాత వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు. మీకు ప్రేమగా ఒకటి పెట్టినా? కూర్చో. స్నానం చేసుకొని వస్తా, అలసిపోయా. ఫస్ట్ అన్నం తినాలి. చేపిస్తున్నాను అనుకుంటా. కూర్చోనన్నా, కూర్చో. ఇంత అలసిపోతావని అనుకోలేదు. ఏంది ఇది? పప్పుచారు, గోంగూర పచ్చడి, పులుసు. పిచ్చా, నీ ఎంట్రీకి వచ్చిన బ్లాస్ట్ పేపర్లు ఇవి. బాగుందా? ఏదో తేడా. ఏమండి మీకు నచ్చలేదా నా వంట? నచ్చలేదు. నాకు పని మనిషే కావాలి. సరే, నెక్స్ట్ ఆన్సర్. వైఫ్ దాగి వచ్చి హస్బెండ్ ని కొట్టినప్పుడు. ఇప్పుడు నేను మొగుడిని కాదు, పని మనిషిని. లాస్ట్ ఆన్సర్. పెళ్లి చేసుకున్న తర్వాత రవి లాంటి అబ్బాయి కనిపిస్తున్నప్పుడు. కూసో కూసో. నువ్వు నా టీమే, ఎవరి టీమే? నా టీంకి వచ్చేద్దాం. ఇప్పుడు చెప్తున్నా నా ఆన్సర్. బాగుంది ఇదేదో. పెళ్లి చేసుకున్న తర్వాత రవి లాంటి అందమైన అబ్బాయి కనిపించినప్పుడు దీని అమ్మ జీవితం అని అనుకుంటాం. ఎలాంటి సందర్భాల్లో సొమ్మొక్కడిది సోకొక్కడిది అని అనిపిస్తుంది? ఇప్పుడు నిన్ను చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అక్క నువ్వు నా టీం. ఓకే సరే. రవిని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. బట్టలేమో ఎవరిది, సోకు మాత్రం. ఇప్పుడు మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. ఇదే క్వశ్చన్ స్టూడెంట్స్ అడుగుదాం, ఎలాంటి ఆన్సర్ వస్తాయో చూద్దాం. పటాసులో కష్టం. ఇప్పుడు మేము దివాళీ సందర్భంగా ఒట్టు చెప్తున్నాను, నిన్నెవ్వరు ఆపరు. సుమ్మక్కనే చెప్పించండి అన్నది పటాస్ లో అవుతున్నట్టు కాదు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నాకు రోజు ఇప్పుడు స్టూడెంట్స్ మీరు చెప్పండి. అత్తమామల ఆస్తి అల్లుడు అనుభవించినప్పుడు. కదా, ఏం పెట్టరే మీ అమ్మ నాన్న? నాకు 2 లక్షల కట్నం. 2 లక్షలు దీనికే సరిపోతుంది. అవును సుమక్క, నీకెంత ఇచ్చారు కట్నం అంటే రాజీవ్ బాబుకి? హలో, నేనే పెద్ద కట్నం, మళ్ళీ కట్నమా? రాజీవ్ బావ మగాడు, కట్నాలు తీసుకోడు. నువ్వు తీసుకున్నావా? ఇచ్చింది అంటే నువ్వు కాదా?
సొమ్ము రాజుబావది, సోకు సుమక్కది. ఏ ఏ, ఏ నీ పేరేంటి? సాయినాథ్. తెలుసుకుందామని కూర్చో. పక్కింటోడి కొడుకు పుట్టినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటే వాడికి నీ పోలికలు వచ్చినాయా? యాంకర్స్ ని చూసినప్పుడల్లా సొమ్మొకరిది సోకొకరిది. అక్క మన యాంకర్ జాతిని అంటుంది అక్క. అక్కర్లేదు, ఆ అమ్మాయిని మార్నింగ్ మధ్యాహ్నం 2 టాబ్లెట్లు వాడేమను తగ్గిపోతుంది. ఎందుకో చెప్పాలా? ఎందుకు? కాస్ట్యూమ్స్ ఏమో కంపెనీవి, సోకులేమో యాంకర్స్ వి. మాటలు మావే కదా. టాలెంట్ మాదే కదా. టాలెంట్ ఏంది, పెయింట్ వేసి ఎవరికైనా వస్తుంది. అంటే మనం పెయింటింగ్ వేసుకొని తిరుగుతున్నామని మనం ఇండైరెక్ట్ గా అంటుంది అక్క. పని చెయ్యి, మీరిద్దరు వెళ్ళి కూర్చోండి. ఆ అమ్మాయిని 2 నిమిషాల పాటు నాన్ స్టాప్ మాట్లాడమని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు. వెనక్కి తిరిగి చూడకూడదు యాంకర్లు అంటే. హాయ్ హలో వెల్కమ్ టు సంబరం సెలబ్రేషన్స్ ఆఫ్ దివాలి. దొరలకూడదు మాటలు యాంకర్లు అంటే. ఎలాంటి సందర్భాల్లో సొమ్మొకరిది సోకొకరిది అనిపిస్తుంది? బార్ నాది, బీర్లు తాగేది నా ఫ్రెండ్స్ అయినప్పుడు నాకు సొమ్ము ఒకటిది, సోకు ఒకటి. అబ్బో ఏంటి అబ్బో, కౌంటర్ ఏది? చల్లబడిందా? పడిందాక చాలా తడిసిపోయినా. నెక్స్ట్ కాస్ట్లీ కార్ డ్రైవ్ చేసే డ్రైవర్ ని చూస్తే సొమ్మొకరిది సోకొకరిది అనిపిస్తుంది. ఐ లైక్ దట్ ఆన్సర్. వాట్సాప్ డిపిలో బైక్ ఒకరిది ఫోటో ఒకరిది అయితే సొమ్మొకరిది సోకొకరిది అనిపిస్తుంది. అంటే నీకు ఏమనిపిస్తుంది? శ్రీముఖి బైకులు చూసి మెల్లగా అక్క మంచి ఆన్సర్. నీకు బెస్ట్ ఆన్సర్ అని ఏదనిపించింది? వాళ్ళకి ఒక కప్ ఇస్తాం మేము. నాకు ఆ కార్ ఒకటిది, డ్రైవర్. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. శ్రీముఖి ఇక్కడ అందరు బాగానే ఉన్నారు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నారు, కానీ ఇక్కడ కూడా రచ్చ వచ్చి కూర్చున్నాడు. అంటే వాడిని చూస్తే ఏమనిపిస్తుంది? వీడికి పొయ్యే కాలం ఎప్పుడు వస్తుంది అని. అయితే ఇదే క్వశ్చన్ ఇప్పుడు సుమా గారు మీరు చెప్పండి, ఎవరిని చూస్తే అనిపిస్తుంది వీడికి పొయ్యే కాలం వస్తే బాగుంటది అబ్బా అని? ఆడపిల్లల్ని అగౌరవించే వాళ్ళని చూస్తే వీడికి పోయే కాలం ఎప్పుడు వస్తుంది అనిపిస్తుంది. దాని బదులు మీరే వచ్చి వాడిని పంపించేయచ్చుగా. అందుకే మేము పెళ్లి చేసుకుంటాం. వెనకాల ఒక హ్యాండ్సమ్ యంగ్ బాయ్ కూర్చున్నాడు. ఐ వాంట్ టు హియర్ హిమ్. చుక్కల్లో చంద్రుడు. ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అనిపిస్తుంది. ఆ అమ్మాయికి మీలాంటి వాళ్ళు దొరికినప్పుడు అమ్మాయి కనిపిస్తుంది. కమాన్ స్టూడెంట్స్, ఎవరిని చూస్తే దీనికి పొయ్యే కాలం వస్తే బాగుండు అని అనిపిస్తుంది? అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు తిరిగినప్పుడు మనకి పోయే కాలం వచ్చింది. అమ్మా, అమ్మాయిల వెనకాల అబ్బాయిలు పడితే పోయే కాలం కాదమ్మా, అబ్బాయిల వెనకాల అబ్బాయిలు పడితే పోయే కాలం అనాలి. ఇప్పుడు నేను అబ్బాయి, నువ్వు అబ్బాయి, నేను నువ్వు. ఇద్దరం అబ్బాయిలమా? ఇద్దరం అబ్బాయి. క్యారెక్టర్ ఇప్పుడన్నా కొంచెం చేంజ్ చేసుకో. అప్పుడు ఒక్కసారి క్యారెక్టర్ చేంజ్ చేద్దాం. ఎప్పటి నుంచో అనుకున్నా సుమగారితో ఒక యాంకరింగ్ చేయాలని. నువ్వు వెళ్ళి అడుగుసో సుమకని పంపి చూడు, అప్పుడు పంచ్ ఎట్లా వెళ్తాయో. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ. నాకు వేరే స్టెప్పులు ఉన్నాయి, పాటే ఒకసారి. హోమ్ మేడ్ డాన్స్. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నది వేరే వాళ్ళు కనిపించుకోకుండా ఉండడానికా, లేకపోతే మీకు మీరు కనిపించకుండా ఉండడానికా? ఫ్రెండ్ లవ్ లో పడ్డప్పుడు దీనికి పోయే కాలం వచ్చిందని అనుకుంటా. ఎందుకు నీకు లవర్ దొరకలేదనా? నెక్స్ట్, ఒక అబ్బాయి 4 అమ్మాయిని షాపింగ్ కి తీసుకెళ్ళినప్పుడు వీడికి పోయే కాలం వచ్చిందని. ఆ 4 నువ్వు ఉంటావు కదా? కాదు, ఒక అబ్బాయి 4 అమ్మాయిల్ని షాపింగ్ కి తీసుకెళ్తున్నాడంటే వాడికి పోయే కాలం కాదు, వాడికి డబ్బులు వస్తున్నాయి బాగా అని ఆలోచించాలి నువ్వు.
లోపటి నుంచి రాజీవ్ గారికి విపరీతంగా మాస్ డాన్స్ వేయాలనుంది కానీ లాస్ట్ 2 ఆన్సర్స్. నా పేరు రవి. నీ స్టూడెంట్ రా. నా పేరు మీరా. వడ్డానం నిన్నేసుకుందా నువ్వు వడ్డానం వేసుకున్నా అర్థం కాదు. నడుముని చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా. రెడీ. రచ్చరవి స్కిట్ చూసినప్పుడు. ఈ రోజు దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. వీ కెన్ ఫ్రీజ్ దిస్. ఓకే, సూపర్ 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 అక్క. యాజ్ ఇట్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. మీరు కప్పిచ్చేస్తే ఈ టాపిక్ ఇక్కడికి. యాక్చువల్లీ నాకు ఇక్కడే నచ్చింది, నువ్వు వెళ్ళిపోను, అక్కడ కూర్చో. బావా నీ పక్కన చోటు దొరకడం ఇంత ఈజీయా? హలో పాప, నేను అక్కడ వెళ్ళమన్నది బావని తీసుకెళ్ళమని పో. బావకి కాళ్ళు ఉన్నాయి, అతను వస్తాడు, నువ్వు వెళ్ళు. You go. వద్దులే శ్రీముఖి, నేను చూస్తుంటే జాలేస్తుంది కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్తా. ఇప్పుడు ఆ కప్పేదో అంటే ఇచ్చేసి వెళ్ళిపోతా. మీదకి వస్తాడేమో అని భయం అవుతుంది. నన్ను దివాళీ రోజు ప్లీజ్. అదే నా కప్పు. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ.